హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం వంకాయ కర్రీ చేద్దామంటే మన అమ్మమ్మలు నానమ్మలు పాతకాలంలో ఎలా చేసేవారో అలా చాలా ఈజీగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గంజు పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ కాగానే దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అవి కొద్దిగా వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. చూసారు కదండి, అంటే ఆయిల్లో పచ్చిమిర్చి వేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, లేదంటే పైన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త కేర్ఫుల్గా వేసుకోండి. చూసారు కదా, అవి మొత్తం మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్. కొద్దిగా కరివేపాకు, దీంతోపాటు మనము సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి. చూసారు కదా, పచ్చిమిర్చి అనేది ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. చాలా బాగుంటుందండి కర్రీ. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట కొట్టిన తర్వాత ఆల్ బటన్ కూడా క్లిక్ చేయండి. చూసారు కదండి, ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే కడిగి కూసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేయండి. అంటే వంకాయలు చేదెక్కకుండా ఉండడానికి మాత్రం కొద్దిగా సాల్ట్ వేసుకొని కట్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకున్నా పర్లేదండి. చూసారు కదా, ఇలా మొత్తం ఆయిల్లో వేసుకొని వంకాయ ముక్కలకు మొత్తం ఆయిల్ పట్టేలాగా ఇలా కలుపుకోండి. అంటే వాళ్ళు వెనకటి కాలంలో వాళ్ళు ఎలా చేసినా కూడా కర్రీస్ చాలా బాగుండేటి అంటారు కదండి, అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే సరిపడా పసుపు, మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకోండి. చూసారు కదండి, లేకుంటే ఎక్కువగా మిర్చి తినాలనిపిస్తే, అంటే మిర్చితోటే కర్రీ చేసుకోవాలంటే డైరెక్ట్ మిర్చి ఇంకో 2-3 వేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, అంటే పచ్చిమిర్చి వేస్తే వేరే కలర్ వస్తుంది కదండి, అంటే అందుకనే కొద్దిగా కారం వేసాను నేను. చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి. చూసారు కదండి, ఇలా టమాటా ముక్కలు కూడా మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని సరిపడా వాటర్ పోసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇలా తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఆ కాలంలో ఎలా తిన్నా కూడా టేస్ట్ ఉండేదంటారు. వేడి వేడి అన్నంలో కూడా కారం వేసుకొని తిన్నా కమ్మగా ఉండేదని చాలామంది చెప్తుంటారు ఇప్పటికీ. చూసారు కదా, ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అసలు అల్లం పేస్ట్ వేసుకోకున్నా కూడా వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చూసారు కదా, అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. చాలా ఈజీగా అండి, సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా కొద్దిగా చిక్కబడగానే దీంట్లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకొని దింపేసుకున్నారంటే వేడి వేడి వంకాయ కర్రీ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అంటే మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి.